అందరికీ నమస్తే. ఇప్పుడు మొత్తం నైనీ కోల్ బ్లాక్ బొగ్గును బంగారు బాతు గుడ్డుగా ఈ గవర్నమెంట్ మార్చుకున్నదన్న విమర్శలు వచ్చేసినాయి. కొత్త స్కామ్ జరిగే ప్రయత్నం చేసిండ్రు మంత్రుల మధ్య పంచాయతీ అంతా దానికోసమే అని. దీని మీద కరెక్ట్ సమాచారం ఎవరు చెప్తారా అని నేను వెతకంగా నాకు మిర్యాల రాజుడు అన్న దొరికిండు. అన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి రాష్ట్ర అధ్యక్షులు. అన్న నమస్తే. అన్న ఏంది ఈ బొగ్గు స్కామ్ ఏందన్న? అసలు కాంగ్రెస్ అంటేనే ఇక స్కాములు స్కీములు అట్లాగే దాచుకోవడం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువ ఉన్నట్టున్నాయి. ఎక్కడ కాంట్రాక్టులు కానీ దాంట్లో వచ్చేటువంటి కమిషన్లు తగ్గిపోయింది. ఇప్పుడు మంచి బంగారు బాతుగుడ్డులాగా అనిపిస్తున్నటువంటి ఒక సింగరేణి లేటెస్ట్గా టెండర్లలో ఓబీ టెండర్లు మన తెలంగాణలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో నేను ఓబీ టెండర్స్ ఇస్తుంటాం కాంట్రాక్టర్లకు. 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మట్టి తీసి ఆ తర్వాత బొగ్గు తీసుకోవడానికి అవకాశం. అది క్యూబిక్ మీటర్కి ఇంత అని ఇస్తుంటాం. ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించి చూసినట్లయితే ఒరిస్సాలో దాంట్లో ఏంటంటే ఇది ఎండిఓ కాంట్రాక్ట్ ఇస్తున్నాం. ఇక్కడి కాంట్రాక్ట్లకి ఆ కాంట్రాక్ట్ తేడా ఉంటుంది. అదేంటంటే లాంగ్ టర్మ్, అంటే ఒక దాదాపుగా 25 ఏళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడము. ఈ యొక్క ఓబీ తీయడం కాకుండా టోటల్గా 9కి ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తామో ఆయన మొత్తం వ్యవహారం అంతా ఆయన చూసుకోవాలి. మ్యాన్ పవర్ కానీ, స్టాచ్యుటరీ కానీ, సర్టిఫికెట్ ఇచ్చుడు కానీ, ఇన్స్పెక్టరేట్ కానీ, మొత్తం ఈక్విప్మెంట్ అంతా ఆయనదే. అంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి ఉంటుంది. ఆయననేమో ఎండిఓ కాంట్రాక్టర్గా ఉండి బొగ్గు తీస్తుంటాడు. మట్టి అంతా తీసి ఆ బొగ్గు తీసిన దానికి టన్నుకు ఇంత అని సింగరేణి చెల్లిస్తుంది. అంటే సపోజ్ ఒక టన్నుకు 600 రూపాయలు మనం వెలికి తీసి ఇచ్చినందుకు దాన్ని మనం వాడుకుంటాం. ఆ 600కు బదులుగా ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాలి, వాళ్ళకు మాత్రమే టెండర్లో వేయడానికి అవకాశం 25 సంవత్సరాలు. మామూలుగా ఈ వేల వేసినప్పుడు సైట్ విజిటింగ్ ఉంటుందా? అంటే గతంలో లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ అనేది ప్రవేశపెట్టారు. నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు కూడా, కోల్ ఇండియాలో లేదు. ఇక్కడ అన్ని కూడా ఎన్ఎండిసి అయితేంది, కోల్ ఇండియా అయితేంది, నైవేలి అయితేంది, సింగరేణి అయితేంది, అందరికి గనులు ఉన్నాయి, బొగ్గులు తీస్తాం. అక్కడ లేనటువంటి నిబంధన ఇక్కడ మాత్రమే ప్రవేశపెట్టడం. ఇది కూడా 136 ఏళ్లలో మొన్న 2 ఏళ్ల నుంచి మాత్రమే, ఏప్రిల్ 2024 నుంచి మాత్రమే ఇది స్టార్ట్ అయింది. ఒక 6-7 బాయిలు ఈ విధంగా ఇచ్చిరు, కొన్ని ఏమో ప్రాసెస్లో ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు నైనీ బ్లాక్ మీద ఏంటంటే 25 ఏళ్ళ కాంట్రాక్ట్ అంటే ఒక 50-100 రూపాయలు టన్నుకి ఎక్కువ వేసుకున్నా సరే 1 కోటి టన్నులు తీయాలి ప్రతి సంవత్సరం. అట్లా 25 కోట్ల టన్నులు, ఒక టన్నుకు 100 రూపాయలు ఎక్సెస్ వేసుకున్నా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు వస్తాయి. 2500 కోట్లు అంటే మొత్తం 25 ఏళ్ళు. నేను అందాలతోటి చెప్తున్నది. సుషి ఇన్ఫాటెక్ ఎవరైతే అనిల్ రెడ్డి, కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఉన్నాడో ఆయన పేరు మీద ఉన్నటువంటి కంపెనీ దీనికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. వాళ్ళు సైట్ విజిట్కి పోతానంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సిఎండ్ఎండికి లెటర్ పెడితే ఈయనకి ఇవ్వండి అన్నాడు. కానీ దీన్ని బట్టి అర్థమైతుంది సైట్ విజిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇస్తలేదు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సూచనలతో అనేది అర్థమవుతుంది. ఎవరికి ఇస్తలేరో చెప్పండి అంటే సుషి హైటెక్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ తెచ్చిండ్రు. అంత ఉందా దీనిలో? సిబిఐ విచారణ జరిపించేంత లోతుందా? ఇది అతి పెద్దది. ఎందుకంటే గతంలో ఇదే కోమటిరెడ్డి వాళ్ళ దీనికి అప్పుడు ఎలిజిబుల్ రాలే. 2015లో కూడా ఇదే మైన్ ప్రయత్నం చేస్తే ఆ రోజు రద్దు చేయించుకున్నారు. వీళ్ళకు వస్తలేదు అనేటువంటి ఉద్దేశంతో రద్దు చేయించుకున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటి మైన్ ఈ విధమైన మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ సిస్టంలో ఇచ్చేటువంటిది ఎక్కడ కూడా లేదు సింగరేణిలో. మామూలుగా 3-4 ఏళ్ళ ఓబీ తవ్వకానికి ఇస్తాం తప్పితే ఇలాంటి 25 ఏళ్ళ మట్టిని తీసడం, మట్టి తీసేస్తే మనం బొగ్గును మనం తీసుకుంటాం ఓపెన్ కాస్ట్లలో. ఓవర్ బర్డెన్ బొగ్గు సింగరేణి తీసుకుంటది. సింగరేణి ఓన్లీ మట్టిని మాత్రమే మట్టి బొగ్గు మొత్తం తీసుకోవచ్చు టోటల్. ఆయన ఇక మనం ఊరికే ఉంటే వాళ్ళు బొగ్గు తీసినందుకు టన్నుకు ఎంత అనేది రేటు ఫిక్స్ చేసుకోవాలి. 3-4 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ ఆ రేట్స్ ఎస్కలేషన్ రివైజ్ చేసుకుంటాం. అదే ఇప్పుడు ఏదైతే జెన్కోకి ఇచ్చినటువంటి తాడిచెర్లలో ఏఎంఆర్ ఎట్లా చేస్తున్నదో, లేదా కోల్ ఇండియాలో ఇక్కడ అన్ని కూడా ఇదే కాన్సెప్ట్లో నడుస్తాయి. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ సిస్టంలో ఆయనే ఒక అనుమతి వచ్చినటువంటి నా కంపెనీగా, నాకు సింగరేణిగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా నాకు వచ్చింది, నేను చెయ్యలేను, నువ్వు చేసి పెట్టుకో బాబు అని అంటే ఆయన అడవుల పర్మిషను, అన్ని ఇన్స్పెక్టరేట్ పర్మిషను అన్నీ తీసుకొని వచ్చేసి
టన్ను బొగ్గు తీసి ఇచ్చినందుకు ఎంత రేట్ అనేది మారుతుంది. ఈ మధ్య ఏదైతే బట్టి విక్రమార్క గారి స్కామ్ గురించి హరీష్ రావు గారు చెప్పిన తర్వాత దీన్ని రద్దు చేస్తామని చెప్పిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో మొన్న రాత్రి 3 గంటల వరకు నాకు తెలిసి సింగరేణి భవన్లోనే ఉండి అందరి అధికారులతోటి చర్చించి దీని మీద క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఏం జరిగింది, సైట్ విజిట్ ఏంది, ఎందుకు ఇయ్యలేదు, ఇదంతా ఏంది అనేటువంటిది చేసి అధికారుల పాత్ర కూడా ఉండొచ్చు కదా. ఎస్, నిన్న 9 గంటలకు బోర్డు మీటింగ్ పెట్టింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇప్పుడు పెట్టింది. ఎస్, అసలు ప్రొడక్షన్ మీద ప్రతి నెల 1st, 2nd, 3rd తారీఖులలో రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి. ఏంది ప్రొడక్షన్ ఏమైంది, ఎందుకు అత్తలేదు, ఎక్కడ ఏం జరుగుతుంది లేవా ఇప్పుడు. పూర్తి స్థాయిలో ఎండీ లేరు, డైరెక్టర్ ఫైనాన్స్ అనే అదనపు బాధ్యతలు డైరెక్టర్ పా గారికి ఇచ్చిర్రు. కాబట్టి డైరెక్టర్లు పూర్తి స్థాయిలో లేకపోవడం అయితేంది, లేదంటే నడుస్తుంది కదా ఇట్లనే అనేటువంటి ఉద్దేశం అయితేంది, లేదంటే టార్గెట్ రాకపో అవకాశం ఉన్నది, రీచ్ కాదు మనం ఏదైతే ఉన్నది దానికి ఇలాంటిది ఏదో సాకులు చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేటట్టుగా కూడా చేసుకునేటువంటి అవకాశం. ఏమన్నారు సింగరేణి కార్మికులు అంటేనే చాలా కష్టమైన జాబ్ కదా అసలు వాళ్ళు, కానీ పైన వీళ్ళేమో కొంగల్లాగా తినేదో ఏదోమని చూసింది కదా. ఏం చర్చ జరుగుతుంది సింగరేణిలో? ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, దోసుకు తింటున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ. ఈరోజు మా యొక్క పైసలు, సింగరేణి పైసలు, మా చెమట కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు మున్సిపాలిటీలు పెట్టే ఖర్చులు కూడా మా సింగరేణి పైసలతోటే చేస్తారు. కిషన్ రెడ్డి గారు దీనిలో క్వాలిటీ లేదంటున్నాడు. మరి క్వాలిటీ అంటే మనకు జియాలజికల్ కండిషన్ గ్రేడ్ చూసినట్లయితే మనకు G10, G8కు మంచి రేట్ ఉంటుంది. 11, 12 వచ్చినట్లయితే రేట్ ఉండదు. ఒకటి, నీ క్వాలిటీ ఆఫ్ కోల్ అనేది సింగరేణిలో ఉన్నటువంటిది కోల్ ఇండియాతో పోల్చితే తక్కువ. రెండోది, నీకు స్ట్రిప్పింగ్ రేషియో అంటాం, అంటే మట్టి ఎంత తీస్తే బొగ్గు ఎంత వస్తుంది అనేటువంటిది మనకు లోతుగా ఉన్నది కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గంతా కూడా చాలా లోతులో ఉన్నది కాబట్టి ఇది తీయడానికి, మట్టి తీయడానికి పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి కోల్ రేట్ అనేది ఎక్కువ అవుతున్నది. మూడవది, మ్యాన్ పవర్ అనేటువంటిది ఎక్కువ ఉన్నదనో లేకపోతే ఇంకా జీతాలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది ఇంకో మూడో సాకు చెప్తున్నటువంటిది. దీనికి తోడుగా నాలుగవది, ఈ దుబారా ఖర్చులు, ఇష్టం వచ్చినటువంటి ప్రభుత్వం రాజకీయ జోక్యంతో ప్రతి కార్యక్రమానికి కూడా జాబ్ మేళా అని పెట్టుకునే మదిరలో లేదా ఎమ్మెల్యేలు అందరూ పెట్టుకున్నారు. బట్ విక్రమార్క అక్కడ కూడా సింగరేణి పైసలే, అంటే ప్రతి పనికి కూడా సింగరేణి పైసలే. వీధి దీపాలు రాంగుండా వెళ్ళడానికి మున్సిపాలిటీ వాడు పెట్టేదానికి కూడా మన పైసలే. ఏమనంటే CSR అంటున్నారు, DMFT పన్నులు అంటున్నారు. అదే డెవలప్మెంట్ ఫండ్ 2,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎవ్రీ ఇయర్. అది యూజ్ అవుతుందా? అది యూజ్ అవుతుంది, కానీ ఎంత మేరకు పెట్టాలి అనేటువంటిది. ఈరోజు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల అన్నారు. మరి ఈరోజు కొడంగల్, మదిర, ఇతర అన్ని కూడా మీరు చేస్తున్నది అదే కదా. ఏదైనా కానీ నిబంధనలు అతిక్రమించకుండా CSR అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పథకంలో భాగంగా నువ్వు ఎక్కడైతే ప్రభావిత గ్రామాలు ఉంటే అక్కడ 80% పెట్టాలి, ఇంకా 20% నువ్వు ఎక్కడైనా ఆ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు. కానీ దాన్ని అధిగమించి కూడా ఈరోజు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి నియోజకవర్గాలలో అయితే అనుకూలమైనటువంటి స్కీమ్లకు అయితే. సో దీని వలన ఇబ్బంది. ఈరోజు రాజీవ్ సివిల్ అభయహస్తం అని పెట్టారు 4 కోట్ల రూపాయలు. దానికి మరి సింగరేణి కార్మికుడికి కొత్తగా వచ్చిన పొల్లగాడు కూడా మెయిన్స్ రాస్తా అంటాడు, వానికి లేదు. లేదా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా చదువుకొని IAS, IPS చదవడానికి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఎంకరేజ్మెంట్ ఇచ్చలేరు. కానీ ఎవరికో ఇవ్వడానికి నీ యొక్క కాంగ్రెస్ నాయకుని పథకం పెట్టిన దానికి కూడా ఈరోజు సింగరేణి స్పాన్సర్ చేయడం ఏంది? ఈ మెస్సీతో గేమ్ గురించి ఏం చర్చ జరిగింది సింగరేణిలో? ఎందుకంటే 10 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఆట ఆడినరు, సరే అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏం కార్మికుల ఏమున్నది? రేవంత్ రెడ్డి కొంచెం సరదాగా ఒక అరగంట సేపు మనవంతోటి, తర్వాత వాళ్ళ బంధుమిత్రులతో, తమ్ముని కొడుకులో, అన్న కొడుకులో, ఇంకేమన్నా దోస్తులతోటి ఆడుకుందాం అనేటువంటిది ఒక సరదాగా 10 నిమిషాల కోసం 10 కోట్లు ఖర్చు చేసిండు. ఆయన సొమ్ము అయితే కాదు, సింగరేణి సొమ్ము ఏడబోతేంది అనేటువంటిది ఈరోజు కార్మికుల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి అవినీతిని ఎప్పుడు చూడలేదు. ఏమైనా బెనిఫిట్స్ ఇస్తున్నారా? అంటే రెగ్యులర్గా మీకు వచ్చే ఉంటాయి కదా కొన్ని. ఏం లేదే. ఇప్పుడు మీరు మన January 1 అందరికీ ఒక శుభాకాంక్షలు తెలిపే విధంగా ఒక క్యాలెండర్ ఇస్తాం ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు ఆనవాయితీగా క్యాలెండర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. బొగ్గు ప్రొడక్షన్ తీసినట్లయితే నీకు ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేటువంటిది. మా 23 డిసెంబర్ ఆవిర్భావ దినోత్సవాలు గతంలో 47 లక్షలు ఇస్తే మొన్న 8 లక్షలకు కుదించారు. అట్లనే ఇప్పుడు మా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో సమ్మక్క జాతర ఉంటుంది, ఆబ్సెంటిజం ఉంటుంది.
అట్లనే ఈ ప్రొడక్షన్ మంత్స్ ఈ 3 నెలల్లోనే ఎక్కువ బొగ్గు తీస్తాం, ఎందుకంటే వర్షాలు ఉండవు అనే ఉద్దేశంతో మంచి ప్రొడక్షన్ తీసుకో. దీనికోసము కార్మికుని ఎంకరేజ్ చేయడం కోసం, మోటివ్ చేయడానికి ఒక ఇన్సెంటివ్ ఇస్తాం. ఓ నెలకు 2,000 రూపాయలు ఇన్ని 22-23 మస్టర్లు చేస్తే. అలాంటిది కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి కార్మికుడు కనీసం బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ ప్రైవేట్ డాక్టర్ రాసినటువంటిది కూడా ఇది లేదు, ఇది ఉంటే తీసుకపో అని అంటున్నారు. దీన్ని తీసుకపోయి చెట్లకి వేసుకుంటారు, బయటకి కొనుక్కొచ్చుకుంటారు. నీళ్లు తాగడానికి కూడా కనీసం మంచి నీళ్లు, అంటే కార్మికుడు నేను నా పిల్లల ఆరోగ్యంగా ఉంటేనే నేను బావి మీద పోయి మంచిగా కష్టపడి పని చేయగలుగుతాను. అలాంటి నా కుటుంబానికి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి వైద్య సౌకర్యాలు లేవు. మొన్న ఒక గోదావరి క్యాన్లో చూస్తే డ్యూటీకి వచ్చినటువంటి కార్మికుడు హాస్పిటల్లోనే పనిచేస్తుండు, వాడు సరైనటువంటి చికిత్స లేక చనిపోయిండు. డబ్బులు లేకనా లేకపోతే నిర్లక్ష్యమా? రెండు ఉన్నాయి. సరైనటువంటి వైద్య సదుపాయాలు కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిపుణులైన వైద్యులు లేరు, ఎక్విప్మెంట్ లేదు, తర్వాత టెస్టు చేయడానికి సరైనటువంటి పరికరాలు లేవు. దీనికి తోడుగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు అనేటువంటిది. క్యాథలాబ్ అరేంజ్ చేశారు కడదామని, ఇది పీపీపీ మోడ్లో పెట్టారు గోదావరి కన్లో. అది ఇప్పటికి కూడా కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయలేదు. ఆ క్యాథలాబ్ ఉన్నంటే ఆ కార్మికుడు అక్కడే గుండెపోటు వచ్చింది కాబట్టి వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దక్కాడు, ప్రాణాలతో బతికించుకునేటువంటి వాళ్ళం. అలాంటి వాళ్ళు ఓ నెలకు గోదావరి కని ప్రాంతంలోనే చూసినట్లయితే ఓ 10-15 మంది చనిపోతున్నారు గుండెపోటుతోటి, వాళ్ళని బతికించుకోలేకపోతున్నటువంటి. కాబట్టి ఒకటి నిర్లక్ష్యం అయితేంది, సరైనటువంటి ఎక్విప్మెంట్ అయితేంది, స్పెషలిస్ట్ డాక్టర్స్ అయితేంది, దానికి తోడుగా డబ్బులు లేవాలి అనేటువంటిది, లేదంటే ఆదా చెయ్యాలి అనేటువంటిది. ఫైనాన్స్ వాళ్ళకు ఏదో నివేదిక ఇచ్చడానికి మేము ఇవన్నిటిని తగ్గించినామని, 10 కోట్ల మెస్సీది అయితేంది, 147 కోట్ల బడికి ఇచ్చినవి అయితేంది, ఇవ్వేమో లేదు చూపుతలేరు. కానీ ఈ యొక్క 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలది మాత్రం మేము దాచినామని పెద్ద లిస్టు ఓ 50-100 కార్మికునికి వచ్చే ప్లేడే అయితేంది, పిహెచ్డీలలో తగ్గించినాం, ఇట్లా ఖర్చులన్నీ కూడా మేము తగ్గిస్తున్నాం, మెడికల్ దాని మీద కూడా ఖర్చులన్నీ దుబారా చేయకుండా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కూడా మేము తగ్గించుకుంటూ మనం మంచిగా సేవ్ చేస్తున్నాం అనేటువంటిది చెప్పడానికి ఇలాంటివన్నీ కొన్ని వారసత్వ ఉద్యోగాలు ఈ మధ్య రిక్రూట్ అయితే లేవు అన్న నిజమేనాది? చాలా కరెక్ట్ అన్న. ఏదో కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 2018 మార్చి 9 నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యోగాలు వారు ప్రభుత్వం అయిపోయేంత వరకు దాదాపుగా 9.5 ఇయర్స్లో ప్రత్యక్షంగా ఆ పీరియడ్లో అయినటువంటి వాళ్ళు ఒక 15,000 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. పెండింగ్లో బకాయిలో ఉన్నటువంటి ఏదైతే ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే 3,200 మంది ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటే సరే అందరు చేస్తుంటారు. ఆ విధంగా 19-20 వేల ఉద్యోగాలు ఇచ్చారు, 20,000 అంతమంది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే ఇచ్చి మార్చి 21న లాస్ట్ మెడికల్ బోర్డు జరిగింది. ఈరోజు జనవరి 22, అంటే 10 నెలలు గడిచింది, ఇప్పటి వరకు ఒక్క మెడికల్ బోర్డు నిర్వహించలేదు. నెలకు 2 పెడతాం, అందరినీ ఎవరైతే అప్లై చేసుకుంటారో అందరినీ చేపిస్తామని ఇటు ఏఐటీసీ అయితేంది, అటు ఐఎన్టీసీ అయితేంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. కానీ ఈరోజు ఈ 10 నెలల కాలంలో దాదాపుగా 1,500 మంది కుటుంబాలు వేచి చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందా మెడికల్ బోర్డు, దీన్ని ఎప్పుడు అన్ఫిట్ అవుతానా, నా కొడుక్కో బిడ్డకో అల్లునికో ఉద్యోగం వస్తుందా అని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్తే కేసీఆర్ గారు చాలా కష్టపడి ఎట్లనైనా హామీ ఇచ్చినాం. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు సమ్మె చేసిర్రు, 35 రోజులు సమ్మె, సకల జనుల సమ్మె చేసిర్రు. వాళ్ళకి ఖచ్చితంగా నేను నిలబెట్టుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టు తప్పు పట్టినా సరే వాళ్లకు వారసత్వ ఉద్యోగాలకు బదులుగా కారుణ్య నియామకాలు అనేటువంటిది ఒక మెడికల్ బోర్డుల ద్వారా అనేక రోగాలను అందులో చేర్చి డాక్టర్లు అందరికీ కూడా బొగ్గు పరిశ్రమ పనిచేసేటువంటి వాళ్ళ కాళ్ళు కీళ్ళు ఎట్లా అరుగుతాయి అనేటువంటి వీడియో చాలా చూపించి వాళ్ళని కూడా చేసి వాళ్ళు కూడా అన్ఫిట్ చేసుకున్నటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి అని చేస్తే వాళ్ళకు 19,000 మంది ఉద్యోగాలు వస్తే ఈరోజు 10 నెలల నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగం లేని. కానీ కేసీఆర్ గవర్నమెంట్లోనే తీవ్రమైన అన్యాయం జరిగింది సింగరేణి. కానీ నిన్న మొన్న కాంగ్రెస్ స్టేట్మెంట్ చూసాను నేను. దీన్ని బహిరంగంగా ఎక్కడైనా చర్చించవచ్చు, ఒకటి. రెండోది ఏ కార్మికున్నన్నా అడగండి, 2. మూడోది ఏ కార్మిక కుటుంబంలోనైనా అడగండి. 4 సింగరేణి ప్రాంతంలో నివసించేటువంటి ఏ కుటుంబంలో ఏ వ్యక్తినన్నా మీరు టచ్ చేయండి.
కేసీఆర్ గారి హయాంలో సింగరేణికి ఏమైనా నష్టం జరిగిందా, లేదా మీ హక్కులు ఏమన్నా పోయినాయా, మీ వైద్యం కానీ, విద్య కానీ, సంక్షేమం కానీ, మీ లాభాల వాట కానీ, బోనసులు కానీ, జీతాలు కానీ ఎప్పుడన్నా ఆగినాయా, ఎక్కువ వచ్చినాయా, తక్కువ వచ్చినాయా, ఇప్పుడు ఎట్లున్నాయా అని అడిగితే ఎవరైనా చెప్తారు. దీనిపైన నేను చర్చించాల్సినటువంటి అవసరం లేదు. సింగరేణి ప్రాంతంలో ఎక్కడ అడిగినా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ రాజు అన్న. ఇది విషయం. బొగ్గు స్కామ్ అనేది చాలా డెప్త్ ఉంది దీనిలో. సిబిఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీజేపీ వాళ్ళేమో గవర్నమెంట్ ముందుకు వస్తే చేస్తారట. కాంగ్రెస్ వాళ్ళేమో సవాల్ విసురుతుంటారు కేంద్ర మంత్రికి, మీరు చేసుకోండి, మీరే కదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, మీరే చేసుకోండి అని. ఎనీవే దీనిలో ఏదో ఒక పెద్ద తెలియని వ్యవహారం ఏదో నడుస్తుంది. అది ఎట్లా బయటపడుతుందో తెలియదు. బట్ సింగరేణి కార్మికులు ఏమనుకున్నారో రాజధాని మాటలు విన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.